ఎస్ టైమ్ ఇస్ అప్. కేరళంలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగింది. ఉదయం నుంచే ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్స్ క్యూ కట్టారు. సాయంత్రం 5 గంటలకు 75.01% ఓటింగ్ నమోదైనట్లుగా తెలుస్తుంది. కేరళంలో 140 నియోజకవర్గాలకు 30,495 కేంద్రాలలో పోలింగ్ జరుగుతోంది. రాష్ట్రంలో 2.71 కోట్ల మంది ఓటర్స్ ఉన్నారు. 883 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. కేరళంలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగింది. ఉదయం నుంచే ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్స్ క్యూ కట్టారు. ఉదయం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి సంఘటన జరగలేదని కూడా పోలీసు అధికారులు చెప్తున్నారు. చాలా ప్రశాంతంగా పోలింగ్ కార్యక్రమం జరిగిందని కూడా వెల్లడించారు. సాయంత్రం 5 గంటలకు అక్కడ ఓటింగ్ శాతం ఎంతగా నమోదైందో ఒకసారి చూద్దాం. 75.01 ఓటింగ్ శాతం నమోదైనట్లుగా తెలుస్తుంది. అలాగే కేరళంలో మొత్తం నియోజకవర్గాలు ఎన్ని అంటే 140. సో 140 నియోజకవర్గాలలో 30,495 కేంద్రాలలో పోలింగ్ జరుగుతుంది. రాష్ట్రంలో 2.71 కోట్ల మంది ఓటర్స్ ఉన్నారు. అండ్ అలాగే 883 మంది అభ్యర్థులు ఈసారి పోటీలో ఉన్నారు. సో ఆల్రెడీ ఎక్కడి నుంచి ఎవరెవరు పోటీ చేస్తున్నారన్న డీటెయిల్స్ మనం అంతా ఐన్యూస్ స్క్రీన్ మీద పిన్ టు పిన్ చూసేసాము. సో ఈ ఓటింగ్ కి సంబంధించి రిజల్ట్స్ వచ్చేంత వరకు ఎవరు ముందంజలో ఉంటారు, ఎవరు వెనుకంజలో ఉంటారు, ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు అనేది తెలియాలంటే మనం May 4th వరకు అయితే వెయిట్ చేయాల్సిందే. ఇక అస్సాం విషయానికి వస్తే అస్సాంలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం నుంచి పోలింగ్ కేంద్రాలకు ఓటర్స్ పోటెత్తిన జనం తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సాయంత్రం 5 గంటల వరకు 84.42% పోలింగ్ నమోదైంది. మొత్తం 126 అసెంబ్లీ స్థానాల్లో పోలింగ్ కొనసాగుతోంది. రాష్ట్రంలో 2.51 కోట్ల మంది ఓటర్స్ ఉన్నారు. 31,490 కేంద్రాలలో పోలింగ్ చాలా సాఫీగా నడిచినట్లుగా అధికారులు వెల్లడించారు. 722 మంది అభ్యర్థులు ఈసారి పోటీలో ఉన్నట్లుగా తెలుస్తోంది. సో మనం విజువల్స్ లో చూడొచ్చు. ఇది అస్సాం కి సంబంధించిన విజువల్స్. అక్కడ అధికారులు కూడా పగడ్బందీ చర్యలతో ఈ పోలింగ్ ప్రక్రియని కొనసాగించడం మనం చూస్తున్నాము. అందరూ కూడా పొద్దున్నుంచే టైం కి లైన్ లో వచ్చి నుంచొని వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సో ఇప్పుడు టైం 5 అవుతుంది. సో పోలింగ్ అనేది క్లోజ్ అయిపోయింది కాబట్టి పొద్దున్న నుంచి అందరూ వచ్చి వాళ్ళ ఓటు హక్కుని వినియోగించుకున్నారు. మనం అక్కడ విజువల్స్ లో కూడా చూస్తున్నాము. అందరూ కూడా వచ్చి చాలా పంక్చువల్ గా లైన్ లో నుంచొని వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకున్నారు. నౌ మూవింగ్ ఆన్ టు వేరే స్టేట్. ఇంకా పుదుచ్చేరి విషయానికి వస్తే కూడా కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో కూడా అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. సాయంత్రం 5 గంటల వరకు అంటే ఇప్పుడు ఎగ్జాక్ట్ గా ఇప్పుడు 6 అవుతుంది. 5 గంటల వరకు 89.80% పోలింగ్ నమోదైంది. 30 నియోజకవర్గాలకు మొత్తం 294 మంది అభ్యర్థులు ఈసారి పోటీలో నిల్చున్నట్లుగా తెలుస్తుంది. అండ్ అలాగే ఎన్నికల భవితవ్యాన్ని సుమారు 9.5 లక్షల మంది ఓటర్లు నిర్ణయించబోతున్నారు. విచ్ ఇస్ ఎ హ్యూజ్ నెంబర్ అని చెప్పొచ్చు. మొత్తం 1,099 పోలింగ్ కేంద్రాలలో పోలింగ్ జరిగింది. అండ్ అలాగే మెయిన్ విషయానికి ఫోకస్ చేస్తే సీఎం ఎన్ రంగస్వామి నేతృత్వంలోని ఎన్డీఏ కూటమికి అండ్ అలాగే కాంగ్రెస్ డిఎంకే కూటమికి మధ్య హోరీ పోరు నెలకొంది అని చెప్పొచ్చు. నటుడు విజయ్ స్థాపించిన టీవీకే పార్టీ బరిలో నిల్చుంది ఈసారి ఫర్ ద ఫస్ట్ టైం. సో అలాగే తట్టచావాడిలో సీఎం రంగస్వామితో మాజీ సీఎం వైతిలింగంతో తలబడనున్నారు. అయితే May 4న ఓట్ల లెక్కింపు జరగనుంది. అప్పుడు మనకు తెలుస్తుంది హూస్ గోనా విన్ అండ్ హూస్ గోనా లూజ్ అనేది.
సో ది ఫైనల్లీ టైమ్ ఇస్ అప్. కేరళంలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగింది. ఉదయం నుంచే ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్స్ క్యూ కట్టారు. సో సాయంత్రం 5 గంటల వరకు 75.01% ఓటు నమోదైనట్లుగా తెలుస్తుంది. కేరళంలో మొత్తం 140 నియోజకవర్గాలకు 30,495 కేంద్రాలలో పోలింగ్ జరిగింది. సో రాష్ట్రంలో 2.71 కోట్ల మంది ఓటర్స్ ఉన్నారు. అండ్ అలాగే 883 మంది అభ్యర్థులు పోటీలో ఈసారి నిల్చున్నట్లుగా తెలుస్తుంది. సో మూవింగ్ ఆన్ టు అస్సాం, మనం కేరళలో సిచ్యువేషన్ చూసాము. ఇప్పుడు అస్సాం విషయానికి వస్తే, అస్సాంలో కూడా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా సాగింది. ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాలకు ఓటర్స్ పోటెత్తి వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకోవడానికి టైంకి వచ్చి పంచువల్ గా లైన్ లో నుంచొని ఓటు హక్కును వినియోగించి వెళ్ళిపోయారు. సో సాయంత్రం 5 గంటల వరకు మొత్తం 84.42% పోలింగ్ నమోదైంది. సో ఇప్పుడు అస్సాంలో మొత్తం 126 అసెంబ్లీ స్థానాల్లో పోలింగ్ జరిగింది. సో రాష్ట్రంలో 2.51 కోట్ల మంది ఓటర్స్ ఉన్నారు. సో 31,490 కేంద్రాలలో పోలింగ్ నిర్వహించారు. సో ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటన జరగకుండా పోలీస్ అధికారులు అండ్ అలాగే ఎలక్షన్ కమిషన్ అధికారులు కూడా పగడ్బందీ ప్లాన్ తో ముందుకు వెళ్ళినట్లుగా తెలుస్తుంది. అన్ని ఏర్పాట్లు ముందుగానే చేసేశారు. క్యూ లైన్ లో పంచువల్ గా నించువాలి, అందరూ వచ్చి కూడా క్యూ లైన్ లో నుంచాలి. అండ్ ఎవరైనా వృద్ధులు ఉంటే మాత్రం వాళ్ళకి సపరేట్ గా ఒక సిట్టింగ్ అరేంజ్మెంట్ కూడా చేశారు. సో మొత్తం అస్సాంలో 722 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. సో నా మూవింగ్ ఆన్ టు పుదుచ్చేరి, కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో సిచ్యువేషన్ ఏ విధంగా ఉందో ఒకసారి ట్రాక్ చేద్దాం. పుదుచ్చేరిలో అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. ఇక్కడ కూడా సేమ్ సిచ్యువేషన్, ఎలాంటి అవాంఛనీయ ఘటన జరగకుండా పోలీస్ అధికారులు పగడ్బందీ ప్లాన్ తో ముందుకు సాగడం జరిగింది. సో సాయంత్రం 5 గంటల వరకు 89.80% పోలింగ్ నమోదైంది. సో మొత్తం 30 నియోజకవర్గాలకు 294 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. సో ఎన్నికల భవితవ్యాన్ని సుమారు 9.5 లక్షల మంది ఓటర్స్ నిర్ణయించబోతున్నారంటే ఇట్స్ వెరీ హ్యూజ్ నెంబర్ అని చెప్పొచ్చు. సో మొత్తం 1099 పోలింగ్ కేంద్రాలలో పోలింగ్ జరిగింది. సో ఇక్కడ మనం ఫోకస్ చేయాల్సిన విషయం ఏంటంటే, సీఎం ఎన్ రంగస్వామి నేతృత్వంలోని ఎన్డీఏ కూటమికి కాంగ్రెస్ డిఎంకే కూటమి మధ్య హోరీ పోరు నెలకొంది. ఎన్నికల్లో మనం దానికి సంబంధించిన అప్డేట్స్ కూడా పిన్ టు పిన్ మొత్తం 9 న్యూస్ స్క్రీన్ మీద చూసాము. సో అలాగే ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, ఫర్ ది ఫస్ట్ టైం నటుడు విజయ్ స్థాపించిన టీవీకే పార్టీ బరిలో నిలిచింది ఈసారి. సో తట్టచవాడిలో సీఎం రంగస్వామితో మాజీ సీఎం వైతిలింగం తలబడనున్నారు. మే 4న ఓట్ల లెక్కింపు జరుగుతుంది కాబట్టి వీళ్ళలో ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు అనేది మనకి ఇంకా తెలియాల్సి ఉంది. సో ఇవి 3 ప్లేసెస్ కి సంబంధించిన మనం